అంటే జన సమూహానికి బోధించడానికి ఆయన ఒక ప్రదేశాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ ప్రదేశం ఏంటంట, ఎవరైతే ఈ జాలర్లు ఎవరైతే ఆయన వలలు వేసి చేపలు పట్టడానికి వెళ్తారో ఆ దోణి ఏదైతే ఉందో ఆ దోణిను ఎవరు స్థిరపరచుకున్నారు? యేసయ్య స్థిరపరచుకున్నాడు. ఆ దోణిను యేసయ్య స్థిరపరచుకొని ఆ దోణిలో దేవుని ప్రసన్నత ఉండేలాగున, ఆ దోణిలో ఆయన యొక్క మహిమ ఉండేలాగున, ఆ దోణిలో ఆయన కూర్చుని బోధించినట్లుగా మనం చూస్తాం. ఆయన దోణి ఎక్కి ఆ ప్రజలందరికీ అనగా ఆయన్ని వెంబడించే జనసమూహం ఎంతమంది అయితే ఉన్నారో ఆ జనసమూహం అందరికీ న్యాయం చేయాలంటే వారు ఏ ఆశతో అయితే వచ్చారో ఆ ఆశతో వారికి తిరిగి బోధన చేయాలి, వారికి బోధ అందించాలి. కనుక ప్రభు యేసుక్రీస్తు వారిని ఎంత మాత్రము నిరాశపరచకుండా వారికి ఆ దోణి ఎక్కి బోధించడానికి ఆయన సిద్ధపడుతున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఆయన బోధించుట చాలించిన తర్వాత ప్రభు యేసుక్రీస్తు వారితో ఏమని అంటారంటే, నీవు దోణిను లోతునకు నడిపించు. సీమోను ఏమని అంటాడంటే, నా ఏలినవాడ, రాత్రంతయు కూడా మేము కష్టపడి వలలను వేసాం, కానీ మాకేమీ కూడా దొరకలేదు అని ప్రయాసపడ్డారు. కానీ వారికి ఏం దొరకలేదు. ఏ పని మీద అయితే వెళ్ళారో ఆ పని వారికి జరగలేదు. జరగనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే, మీ వాడను లోతునకు నడిపించి మీ వలలను వేయమని చెప్పగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకు లోబడి సీమోను, అయినను నీ మాట చెప్పున వలలు వెత్తము. అనగా మేము చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో మేము ఏమయ్యాం? విఫలమయ్యాం. అనగా మేము ఆ ప్రతిఫలం అనేది మేము పొందుకోలేదు. కానీ నీవు చెప్పావు కదా ఒక మాటని, వలలో వేయమని, నీ మాట చెప్పున మేము వలలు వేతమని ఆయనతో చెప్పాను. వరలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. అంటే ఇంతకుముందు వారు వలలు వేసినప్పుడు వారికి ఒక్క చేప కూడా రాలేదు, కొంత కూడా వారికి రాలేదంట. కానీ ఎప్పుడైతే వారు ప్రభువు మాట ప్రకారం అనగా ఆయన మాట చెప్పిన ఎప్పుడైతే ఆయన వలలు వేసి ఎప్పుడైతే వారు చేపలు పెట్టడానికి లోతునకు వాడని నడిపించినప్పుడు వారి వలలు ఏమైపోయాయంట? పిగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయంట. అంటే అంత విస్తారమైన చేపలు పట్టడానికి దేవుడు సీమోనుని ఎన్నుకున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఓడను లోతునకు నడిపించమన్నాడంటే, ఓడను లోతునకు నడిపిస్తేనే ఆ లోతులో ఉన్నటువంటి సారం ఏమైతే ఉందో, ఆ లోతులో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో దానిని బట్టి దేవుడు ఒక కార్యాన్ని దేవుడు జరిగించడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. గనుక వారు అదే లోతునకు నడిపించి ఏం చేశారు? రాత్రంతా శ్రమ పడ్డారు. అదే సముద్రంలోనే కదా, అదే సముద్రంలోనే అదే వాడలోనే వారు ఏం చేశారు? రాత్రంతా శ్రమ పడ్డారు, రాత్రంతా కష్టపడ్డారు, నిద్ర లేకుండా. అది ఎండైనా వానైనా రాత్రంతయు వారు శ్రమపడి ఎంత మాత్రము వారికి ఎటువంటి ఒక చేప కూడా దొరకకుండా వారు తిరిగి వచ్చినప్పుడు వారి శ్రమ ఏమవుతుందండి? అంతా నిరాశ అయిపోతుంది కదా. ప్రభువా, మేము రాత్రంతయు శ్రమ పడినా కూడా ఒక్క ఫలితం కూడా మాకు రాలేదే, ఎందుచేత అని ప్రభువును ఒకవేళ ప్రశ్నించుండవచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ మాట చేత అయితే వారికి చెప్పారు, అనగా నీ మాట చెప్పరు మేము చేస్తున్నామని ఎప్పుడైతే సీమోను యేసుక్రీస్తు ప్రభు వారికి లోబడి ఎప్పుడైతే ఆ మాటను చేస్తాడో వారు అలసిపోయి ఉండవచ్చు. రాత్రంతా శ్రమ పడితే అలసట అనేది తప్పక మనిషికి ఉంటుంది. కానీ ఆ అలసటనంతటిని కూడా అతడు పట్టించుకోకుండా ప్రభు ఏ మాట అయితే ఆ వ్యక్తికి చెప్పాడో, ప్రభు ఏ మాట అయితే సీమోనుతో చెప్పాడో ఆ మాట ప్రకారము అనగా ఆయన చెప్పిన ప్రకారము ఏం చేశారంట? వలలను వేసినప్పుడు వారికి విస్తారమైన చేపలను పట్టినట్లుగా మనం చూస్తాం. ఆ విస్తారమైన చేపలు పట్టి వారి వలలు పిగిలిపోయే స్థితిలో, వారి వలలు ఆ చేపల యొక్క శక్తిని తట్టుకోలేని స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే అంత విస్తారమైన చేపలు వారి దోణెలు నింపడానికి కూడా వారి దోణెలు సరిపోలేదంట. అంటే వారు పట్టిన చేపలు ఏమైతే ఉన్నాయో, వారు వేసిన వల ఏమైతే ఉందో ఆ వల వాడలో సరిపోలేదంట, ఆ బలము వాడకి సరిపోలేదంట. కనుక వారు ఏం చేశారు? వారు వేరొక వారిలున్న పాలివారు వచ్చి తమకు సహాయము చేయవాలని వారికి సంజలు చేశారు. అంటే వారి దగ్గరలో ఉన్నటువంటి వేరొక దోణి ఏమైతే ఉందో, అనగా వారితో వచ్చిన వారు ఏమైతే ఉన్నారో వారి పాలివారిలో ఉన్నటువంటి కొంతమందిని పిలిచినప్పుడు దోణిలో వేసి ఈ చేపలను ఒడ్డుకు తీర్చినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకి సీమోనికి ఆ మాటను చెప్పినప్పుడు ఆయన ప్రయత్నంలో ఎంత శ్రమ ఉన్నప్పటికీ కూడా ఆయన మాటకి లోబడి సీమోను ఏం చేశాడు? ఆ పనిని జరిగించినట్లుగా మనం చూస్తాం. ఒకవేళ అనుకుండవచ్చు, ఈరోజు నేనేమి సంపాదించలేదు, ఈరోజు నేనేమి కష్టపడలేదు అని నిరాశతో ఒకవేళ తిరిగి వెళ్ళిపోయే సమయానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకవేళ రాకపోతే ఆ వ్యక్తిలో ఏముండేది? ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి మాట, నేను ప్రయాసపడాను కానీ నాకు ప్రతిఫలం అనేది రాలేదు అనే మాట ఆ వ్యక్తిలో
ఉంటుంది. కానీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అటువంటి మాటని ప్రభువైన యేసుక్రీస్తు వారు రానివ్వకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే విస్తారమైన పంటలు అంటే ఇదివరకు ఎన్నడు అనగా మునిపెన్నడు వారు పట్టనంత చేపలను విస్తారంగా వారు పట్టినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏది చెప్పినా కూడా ఆ మాటలో దేవుని యొక్క శక్తి అనేది ఉంటుంది. అది ఎవరైతే లోబడతారో, ఎవరైతే ఆయన మాటను అంగీకరిస్తారో వారికి మాత్రమే కనపడుతుంది, వారికి మాత్రమే దానిని అనుభవిస్తారు. కనుక దేవుని మాటకు మనం లోబడగలిగితే, దేవుని స్వరాన్ని మనం వినగలిగితే, ఒకవేళ సీమోను దేవుని చెప్పిన మాటలకు అనగా ఆయన పిలిచినప్పుడు ఒకవేళ వినిపించుకోకుండా వెళ్ళిపోయి ఉంటే తన ఆశీర్వాదాన్ని పొందుకోగలిగడా? అన్ని విస్తారమైన చేపలు పట్టగలివాడా? లేడు కదా. ఎప్పుడైతే సీమోను ప్రభువు పిలిచిన పిలుపునకు లోబడి ఆయన స్వరానికి లోబడి ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపించి మరలా దేవుడు ఏదైతే చెప్పాడో అనగా వారు రాత్రంతా దేనికోసమైతే శ్రమ పడ్డారో మరలా దేవుని చెప్పిన తర్వాత కూడా దానికోసం శ్రమ పడడానికి వారి హృదయాల్ని వారు సిద్ధపరచుకుని వెళ్ళి వలలు వేసినట్లుగా మనం చూస్తాం. అయితే వారు వేసిన వలలు, వారు పట్టిన చేపలు, వారు వేసుకెళ్ళిన దోణి ఏమైతుందో, వారు వెళ్ళిన దోణి ఏదైతే ఉందో ఆ దోణే సరిపోలేదంట. అంటే అంత విస్తారమైన చేపలను దేవుడు సీమోను ద్వారా దేవుడు పట్టించాడు. అయితే పట్టే వ్యక్తిగా కాకుండా నేను మనుషులను పట్టే జాలరుగా నేను చేస్తానని సీమోనుకు తెలియజేశాడు. కానీ సీమోను ఎవరంట? ఒక పాపాత్ముడని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. ఒక పాపాత్ముడిని నన్ను దూరంగా విడిచిపోమ్మని ఏం చేస్తున్నాడు సీమోను? దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. అతనికి జరిగిన కార్యాన్ని బట్టి ఒకవేళ అతడు తన పాపాన్ని దాచుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ తన జీవితంలో ఆ పాపాన్ని కప్పుకొని ఉండుంటే దేవుడు తన వ్యక్తిత్వాన్ని చూసే దేవుడు కాదు. కనుక ఆ వ్యక్తి పట్ల దేవుడు కనికరం చూపి ఆ వ్యక్తి యొక్క శ్రమను చూసి దేవుడు ఏం చేశాడు? ఆ వ్యక్తి యొక్క కష్టపడిన కష్టానికి ప్రతిఫలం అనేది కేవలం ఆయన ఒక మాట ద్వారా ఆ వ్యక్తికి కలిగించినట్లుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఎలా మార్చుకుంటాడని చెప్తున్నాడండి. ఎలా మార్చుకుంటాడంట? నీవు మనుషులను పట్టవాడబోయిందు అని సీమోనుతో చెప్పాను. కనుక వారు దోణిలను ధరికి చేసి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించరి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదైనా మాట అని చెప్పారండి, మీ సమస్తాన్ని విడిచిపెట్టండి, లేకపోతే మీకు ఏదైతే ఉందో వాటన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించబడి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైనా ఒక మాట అయినా చెప్పారా? లేదు. ఒక్క మాట కూడా ఆ శిష్యులకు అనగా ఆ జాలర్లకు చెప్పబడినట్లుగా మనం చదువుకోము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు కేవలం ఒకే ఒక మాట, నీవు మనుషులను పట్టు జాలరుగా నేను చేస్తానని ఒకే ఒక మాట అన్నప్పుడు వారికి ఏమైతే ఉన్నదో అనగా వారు దేని మీదైతే ఆధారపడి వారు బ్రతుకుచున్నారో, ఒక బ్రతికి దొరికి కోసం దేని పని మీదమైతే వారు వెళుచున్నారో ఆ పని అంతటిని అనగా వారి యొక్క సమస్తానంతటిని ఏం చేశారంట? విడిచిపెట్టి ఎవరిని వెంబడించారు? యేసును వెంబడించారు. నా దోణిలు ఎక్కించుకుంటేనే నాకు ఇన్ని విస్తారమైన చేపలు వచ్చాయి కదా, ఒకవేళ నేను దేవుని వెంబడిస్తే నాకు ఇంకెంత ఆశీర్వాదం వస్తుందని సీమోను నమ్మి ఏం చేశాడంట? సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించాడు. యేసయ్యను వెంబడించినప్పుడు ఇంకా అద్భుతమైన కార్యాలు ఆ వ్యక్తి పట్ల జరిగినట్లుగా మనం చదువుకుంటాం. అయితే దేవుడు అనగా ప్రభువు మనకు తెలియజేసే మాట ఏంటంటే, మనము ఈ లోకంలో ఉన్నటువంటి వారి కొరకు మనం ఆశలను చూపించకూడదు, కానీ మనం దేని కొరకు ప్రయాసపడాలంట? ఆయన ఆత్మలు పట్టుకోవడానికి అనగా ఆయన యొక్క మనుషులను, ఆయన యొక్క ప్రజలను ఆయన యొద్దకు చేర్చడానికి మనము ప్రయాసపడాలి. అంటే ఇంతవరకు సీమోను ఎలా ఉన్నాడంట? కేవలం ఒక జాలరిగానే లేకపోతే ఒక చేపలు పట్టే వ్యక్తిగానే మిగిలిపోయాడు. కానీ ప్రభు ఆ రాత్రి ఆ వ్యక్తిని ఎలా మార్చాడంట? మనుషులనే పట్టుకునే జాలరుగా. అందుకే మనుషులను పట్టుకునే జాలరుగా అంటే మనుషులను పట్టుకొని వారందరినీ కూడా ఎవరి దగ్గరకు తీసుకురావాలని? దేవుని దగ్గరకు తీసుకురావాలని, ఆ వ్యక్తిని ద్వారా అనేక మందికి మార్పు తేవాలని ఇక్కడ సీమోన్ని వాడుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ వలన మన కష్టాలు ఏమవుతాయంట? మనకి ఎలా మారుతాయి? ఒక మేలుగా మారిపోతుంది. మన దేవుడు మన కష్టంలోనే మనల్ని ఏం చేస్తాడు? పరిశోధిస్తూ ఉంటాడు కదండి. మనము సంతోషంగా ఉన్నప్పుడు, మనము ఆనందంగా ఉన్నప్పుడు, మనము ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నప్పుడు ప్రభువు మనతో అంతగా మనల్ని పరీక్షించడు. కానీ మనం ఎప్పుడైతే శోధనలో ఉంటామో, మనం ఎప్పుడైతే ఒక పరిస్థితిని ఎదుర్కొంటామో అప్పుడు మాత్రమే దేవుని యొక్క పరీక్ష అనేది మనపైన ఉంటుంది. ఆ పరీక్షలో మనం ఎలా ఉండాలంట? నమ్మకం కలిగి ఆయనకి లోబడే వారంగా మనం ఉండాలి. ఆయన మీద మనం ఎంత మాత్రం నింద వేసే వారంగా ఉండకూడదు. కానీ ఎలా అయితే సీమోను రాత్రంతా కష్టపడి కూడా ఆయన చెప్పిన మాటకు లోబడి చేసిన పనిని బట్టి దేవుడు అతనికి ఏం చేశాడు? ఒక ఆశీర్వాదాన్ని మనుషుల పట్టి జాలరుగా ఆ వ్యక్తిని చేశాడు. గనుక ఈ సమయంలో మనల్ని కూడా ప్రభువు ఎలా మార్చుకోవాలని ఆయన సిద్ధపడుతున్నాడంటే, మనుషులను పట్టు జాలరుగా అనగా ఆయన దేని గురించి అయితే ఒక రాజ్యాన్ని స్థాపించాడో, దేని గురించి అయితే ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనల్ని ఏర్పరచుకొని ఆ పరలోక రాజ్యం కొరకు మనల్ని ఎలా అయితే సిద్ధపరుస్తున్నాడో ఆ సిద్ధపరిచిన ప్రదేశం కొరకు మనం ఏం చేయాలి? ఈ మనుషులనందరినీ ఆయన యొద్దకు మనం
చేర్చాలి. ఆయన యొద్దకు మనం చేరిస్తేనే దేవుని రాజ్యంలో మనం దేవునితో కలిసి ఆనందించే భాగ్యం మనకి అనుగ్రహించబడుతుంది. కనుక మనము ఎక్కే దోణి ఏదైతే ఉందో ఆ దోణిలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. యేసయ్య మన దోణిలో లేకపోతే మనకేమీ కూడా ఉండదు. మనము ఎంత పెట్టి మనం చదువులు చదువుకున్నా కానీ, మనము ఎంత జ్ఞానముతో మనం దేవునిని స్తుతిస్తున్నా కానీ, మనం ఎంత శక్తితో దేవుని పని చేస్తున్నా కానీ, మన జీవితం అనే నావలో దేవుడు లేకపోతే, మన నావలో మనం ఎంత శ్రమపడినా, రాత్రంతా మనం వలలు వేసి శ్రమపడినా కూడా ఒక్క ప్రతిఫలం అనేది కూడా మనం పొందుకోలేం. అటువంటి జీవితాన్ని ఎవరు జీవించాడు? సీమోను జీవించాడు అంతవరకు. కానీ ఎప్పుడైతే ప్రభువు ఒక్క మాటతో ఆయన దోణి ఎక్కినప్పుడు, ఆయన మాటలకు లోబడి ఆయన జీవితాన్ని ఒక మాట ద్వారా సీమోను మార్చుకున్నాడు. ప్రభు ఏ మాట కూడా సీమోనుకు నన్ను వెంబడించు, నేను ఇంకా విస్తారమైన చేపలు నీకు ఇస్తాను, లేకపోతే ఇంకా విస్తారమైన ఆశీర్వాదం ఇస్తానని సీమోనుకి ఎంత మాత్రము కూడా దేవుడు చెప్పలేదు. కానీ ఒకే ఒక మాట అన్నాడు, నిన్ను మనుషులను పట్టు జాలరుగా నేను చేస్తాను అని అన్నప్పుడు ఆ సమస్తాన్ని విడిచిపెట్టడం అంటే అది సులువైన పనా? సమస్తాన్ని విడిచిపెట్టాడు. వారి కుటుంబాన్ని, వారి నావలని, వారి వలలని, వారి వృత్తి ఏదైతే ఉందో ఆ జాలి రేఖ వృత్తిని ఏం చేశాడంట? విడిచిపెట్టి యేసయ్యను వెంబడించినట్లుగా మనం చూస్తాం. యేసయ్యను వెంబడిస్తే నా జీవితంలో ఏది కొలువుండదని సీమోను నమ్మాడు కాబట్టి ఆయనను వెంబడించగలిగాడు. ఒకవేళ అటువంటి నమ్మిక సీమోనులో లేకపోతే దేవునిని వెంబడించేవాడా? వెంబడించలేడు కదా. ఆ నమ్మకాన్ని ఎవరిచ్చాడంట? యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ నమ్మకాన్ని సీమోనుకి ఇచ్చినప్పుడు, అనగా ఆయన ఒక మాట అంటే ఆయన జరిగిస్తాడని సీమోనుకి తెలుసు. ఆయన ఒక కార్యం చేశాడంటే ఆ కార్యం వెనుక ఒక అద్భుతమైన దేవుని యొక్క ప్రభావం ఉంటుందని ఏం చేయాలి? ఇప్పుడు తన పాపంలో ఏమైతే ఉన్నో ప్రతి దాన్ని కూడా విడిచిపెట్టాలి. అంతకుముందు ఏదైతే పశ్చాత్తాప హృదయంతో ప్రభువు ఎదుట ఎలా అయితే తన పాపమును, అనగా నేను ఒక పాపాత్ముణ్ణి, నన్ను దూరంగా ఉండు, నాకు దూరంగా ఉండు, నన్ను విడిచిపోమ్మని ఎలా అయితే సీమోను నోటితో చెప్పాడో అదే నోటితో, అనగా అదే యొక్క హృదయంతో ఇప్పుడు సీమోను ఏం చేస్తున్నాడు? ప్రభువుని వెంబడిస్తున్నాడు. అనగా తన సమస్తాన్ని విడిచిపెట్టడం అంటే ఇప్పుడు తన పాత జీవితం ఏదైతే ఉందో ఆ పాత జీవితాన్ని కూడా ఇప్పుడు సీమోను ఏం చేస్తున్నాడు? విడిచిపెడుతున్నాడు. అనగా ఇప్పుడు ఒక నూతన హృదయాన్ని దేవుడు సీమోనుకి దయచేశాడు. ఒక నూతనమైన స్వభావాన్ని, ఒక నూతనమైన ప్రవర్తనని దేవుడు సీమోనునికి దయచేశాడు. కనుక ఆ విధముగా జీవించగలిగాడు. కనుక ఆ విధంగా దేవుని మాటకు లోబడాడు. కనుక యేసయ్యను వెంబడించే వ్యక్తిగా అతడు మారాడు. గనుక మన హృదయాల్లో కూడా దేవునిని వెంబడించే వారంగా మనం ఉండగలిగితే మనల్ని కూడా దేవుడు ఎలా మార్చుకుంటాడంట? అనేక ఆత్మలను బట్టి జాలరుగా మనల్ని మార్చుకుంటాడు. మనం ఏదో మన దోణిలో దేవుడు ఉంటే, అనగా యేసయ్య మన దోణిలో చేర్చుకోవడం అంటే ఆయనను మనం వెంబడించి, అనగా ఆయన సన్నిధికి వచ్చి మనం ఆయన పాటలు పాడుకొని ఆయన వాక్యాన్ని వినేసి వెళ్ళిపోవడమే కాదు. ఆయన దోణిలో మనం ఉండాలంటే, అనగా మన దోణిలో ఆయన కూర్చొని మనతో ఆయన సహవాసం చేయాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? మనం చేయాల్సిన పని చెప్పాలి. ఏంటి మనం చేయాల్సిన పని? దేవుని మాటకు లోబడాలి. అంతేకాకుండా మన సమస్తాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అనగా మన పాత జీవితం ఏదైతే ఉందో ఆ పాత జీవితాన్ని మనం విడిచిపెడితేనే మన దోణిలోకి యేసయ్యను మనం చేర్చుకుంటాం. మన దోణిలోకి యేసయ్యను చేర్చుకోవాలంటే మన పాత హృదయము, మన పాత జీవితం, మన ప్రాత క్రియలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెడితేనే దానికి మనము ఒక అంగీకారముగా, అనగా దేవుడు మనతో మాట్లాడితే, అనగా దేవుడు నా జీవితంలోనికి వస్తే, దేవుడు నా దోణిలో ప్రవేశిస్తే నేనేం పొందుకుంటాను? ఆశీర్వాదం అనేది పొందుకుంటానని మనం నమ్మగలిగితేనే మన హృదయంలో దేవుడు అటువంటి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. అంతేకాకుండా ఒకవేళ దేవుడు నా జీవితంలో కార్యాలే జరిగించాలి కానీ దేవుని నా దోణిలోకి మాత్రం నేను చేర్చుకోనని ఒకవేళ అటువంటి మనసు మనలో ఉంటే మన మనసును ఎలా మార్చుకోవాలి? మొదట మనం ఎవరిని చేర్చుకోవాలి? యేసయ్యను మనం చేర్చుకుంటేనే మనకి ఏదైనా కార్యాలు జరుగుతాయి. కానీ అనేక మంది ఏం చేస్తారంటే యేసుని చేర్చుకోరు, కానీ యేసు చేసే అద్భుత కార్యాలు ఆ వ్యక్తికి కావాలి. యేసు చేసే సూచక క్రియలు ఆ వ్యక్తికి కావాలి. యేసు ఇచ్చే ఆశీర్వాదం, అనగా దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఆ వ్యక్తికి కావాలి. కానీ ఎవరిని చేర్చుకోరు? ఆశీర్వాదం ఇచ్చే ఎవరైతే ఉన్నారో, అనగా అసాధ్యమైన కార్యాలని సాధ్యపరిచే దేవుడు ఎవరైతే ఉన్నారో, మన రోగాల్ని స్వస్థపరిచే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవునిని మాత్రం మనం చేర్చుకోం. ఎందుకంటే ఆ దేవునిని మనం చేర్చుకుంటే మనం ఎవరి మాట వినాలి? ఆయన మాటే వినాలి కదండి. ఆయనని మనం చేర్చుకున్నప్పుడు ఆయన మాట, అనగా ఆయన ఎలా చెప్తే అలా నడుచుకుంటేనే ఆయన వాగ్దానములన్నిటికీ మన ప్రతిఫలం అనేది మనం పొందుకుంటాం. ఒకవేళ ఆయన వాగ్దానాలకి, అనగా ఆయనని చేర్చుకోకుండా మనం ఆయన వాగ్దానాలను నెరవేర్చుకోవాలంటే, దేవుని ఆశీర్వాదం మన జీవితంలో రావాలంటే అది ఎంత మాత్రము జరగని పని. ఒకవేళ సీమోను పేతురు, అనగా అతడు ఎంత మాత్రము దేవునికి లోబడకుండా ప్రభువు ఆ దోణిలకు వచ్చినప్పటికీ కూడా అతడు అన్ని విస్తారమైన చేపలు పట్టేవాడా? కాదు కదా. అతడు కేవలం దేవుని మాటకు లోబడి తన నావ ఏదైతే ఉందో అది ఎవరికి ఇచ్చాడంట?
యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి ఇచ్చారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దోణి ఎక్కినప్పుడు ఆయన మహిమ ఆ దోణిలో ఉన్నది కాబట్టి వారు తిరిగి వెళ్ళి వలలు వేసినప్పుడు ఏం జరిగిందంట, ఒక అద్భుత కార్యము. ఆ అద్భుత కార్యం ద్వారా వారు ఏం చేశారు, విస్మయం ఉందరంట. వారితో కూడా ఉన్నారు అందరూ ఆశ్చర్యపడ్డారు. అంటే మేము రాత్రంతా ఇదే దోణిలో కదా, ఇదే వలలతో కదా మేము ఆ వలల గురించి అనగా చేపల గురించి మేము ప్రయాసపడ్డాము, మాకెందుకు ఈ ప్రతిఫలం రాలేదు అని వారు అనుకున్నప్పుడు వారిలో ఆలోచన రావచ్చు. ఆ దోణిను యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కినప్పుడు ఆ దోణిలో నుండి ప్రభు బోధించినప్పుడు ఆయన మహిమ ఆ దోణి మీద ఉన్నది కనుక మనము ఈ కార్యాన్ని మన ద్వారా దేవుడు జరిగించాడని వారు నమ్మినప్పుడు వెంబడించినట్లుగా మనం చూస్తాం. కనుక దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడం ద్వారా మనకేం కలుగుతుంది, ఆశీర్వాదం అనేది తప్పకుండా జరుగుతుంది. అది కొంతకాలమే సమయం తీసుకున్నప్పటికీ కూడా తప్పకుండా ఏం జరుగుతుందంటే మన జీవితంలో కార్యం అనేది జరుగుతుంది. అది ఒక నెల సమయం తీసుకోవచ్చు, ఒక సంవత్సరం కాలం సమయం తీసుకోవచ్చు, 2 సంవత్సరముల సమయం తీసుకోవచ్చు. కానీ మనలో ఏముండాలి, ఓపిక అనేది మనలో ఉండాలి. ఓపికతో మనం ఎప్పుడైతే కనిపెట్టుకుని ఉంటామో, ఓపికతో మనం ఎప్పుడైతే దేవుని యొక్క కార్యం గురించి నిరీక్షణతో ఎదురు చూస్తామో అప్పుడే మన జీవితంలో దేవుని యొక్క కార్యం అనేది జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడం ద్వారా మన జీవితంలో ఒక క్రొత్త విధానంలో మనం నడుచుకుంటాం, క్రొత్త జీవితాన్ని మనం ప్రారంభించగలుగుతాం. మన జీవితము కొత్తగా మారాలంటే, మన జీవితము ఒక నూతనమైన హృదయంగా మారాలంటే మన జీవితంలో ఎవరిని ఆజ్ఞను అనుసరించాలి, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తేనే మన జీవితం ఒక మాదిరికరంగా మారుతుంది. సీమోను దేవుని యొక్క ఆజ్ఞకి ఏం చేశాడు, లోబడ్డాడు కనుకే అతని జీవితానికి మార్పుననేది దేవుడు అనుగ్రహించాడు. అనగా నీవు చేపలను పట్టే జాలరు కాదు కానీ మనుషులను పట్టే జాలరుగా నేను చేస్తాను. కేవలం దానికి కావలసిన పని నువ్వేంటంటే నన్ను వెంబడించు అని తీర్మానం ఏదైతే ఉందో సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించడం అంటే అది ఎంతో కష్టమైన పని, అవునా కాదండి? సమస్తాన్ని విడిచిపెట్టడం అంటే అది ఎంతో కష్టంతో కూడిన పని, అది ఎంతో సమయాన్ని తీసుకుంటుంది సమస్తాన్ని విడిచిపెట్టడం అంటే. కానీ సీమోను ఒక్క మాటతో, ఒకే ఒక నిర్ణయంతో తన జీవితాన్ని అంతటిని మార్చుకున్నట్లుగా మనం చూస్తాం. కనుక మనకు కూడా అటువంటి జీవితాన్ని ప్రభువు కలుగు చేయాలని మనకి ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అతడు ఏదైతే చెప్తాడో, ఏదైతే ఒక ఆజ్ఞను మనం ముందు పెడతాడో ఆ ఆజ్ఞను మనం అనుసరిస్తేనే కానీ దేవుని యొక్క కార్యం మన జీవితంలో జరగదు. ఒకవేళ మనం ఇంతవరకు ఆయన ఆజ్ఞకు మనం లోబడకుండా మన యొక్క సొంత కార్యాలు ఒకవేళ జరగడానికి మనం ఎదురు చూస్తూ ఉంటే ఆ కార్యములు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడేంత వరకు కూడా ఆ ఆజ్ఞ ఏది కూడా, ఆ ప్రతిఫలం ఏది కూడా మనం పొందుకోలేం. కనుక అటు విధమైనటువంటి హృదయంతో మనం ఏముండాలి, దేవుని యొక్క మాటకు అనగా ఆయనను మన జీవితంలో చేర్చుకునే యొక్క హృదయం మనకి ఉండాలి. దేవుని యొక్క దోణిలో మనం ఉండాలని మనం ఎప్పుడైతే కోరుకుంటామో ఆయన ఏ మార్గంలో తీసుకెళ్తాడో ఆ మార్గం ఎలా ఉంటుందంట, ఒక జీవ మార్గంగా దేవుడు మనల్ని చేస్తాడు. అంటే ఆయన చూపించే మార్గంలో మనకు వెళ్తే ఎంత కష్టం వచ్చినా కూడా ఆ కష్టాన్ని ఎవరు అనుభవిస్తారంట, దేవుడు మాత్రమే అనుభవిస్తాడు. అనగా ఆయన చూపించే మార్గం కాకుండా మన స్వంత మార్గంలో వెళ్తే మనకు ఎంత కష్టం వచ్చినా కూడా ఆ కష్టం అంతా ఎవరి మీద ఉంటుంది, మన మీదే ఉంటుంది. ఆ కష్టం అంతటికి ప్రతిఫలం ఎవరు పొందుకుంటాం, మనమే పొందుకుంటాం. మేలు అనేది మనం పొందుకోలేం. మనం ఎప్పుడైతే ఆయన మార్గంలో కాకుండా మన సొంత మార్గంలో మనం ఎప్పుడైతే నడుచుకుంటామో దేవుని సహాయం మనకి దూరంగా ఉంటుంది. కనుక మనం ఎప్పుడైతే దేవుని యొక్క మార్గంలో నడవడానికి మా హృదయాలు సమర్పించుకుంటామో అప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రసన్నత అనగా దేవుని యొక్క కృప మన ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. కనుక మనం ప్రార్థించే ప్రతి ఒక్క ప్రార్థనకు ప్రతిఫలం ఉండాలంటే మనం ఆయన మార్గంలో నడవాలి. మన ధోనిలో ఎవరు ఉండాలి, యేసయ్య ఉండాలి. మన ధోనిలో ఆయన ఉన్నప్పుడు మన ధోనికి ఏది అవసరమో దేవునికి ప్రతిదీ తెలుసు. మన వలలో ఎన్ని చేపలు పట్టాలో, మన హృదయంలో ఎన్ని ఆశీర్వాదాలు ఆయన దయచేయాలో, మన హృదయంలో ఎన్ని బాధలను ఆయన తీసివేయాలో ఎవరికి తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. కనుక ఆయనని చేర్చుకునే ముందు మనం ఏం చేయాలి, మన వలలను శుభ్రం చేసుకోవాలి. కనుక మన వలలను ఎప్పుడైతే మనం శుభ్రం చేసుకుంటామో, మన వలలను ఎప్పుడైతే శుభ్రం చేసుకుని ఎప్పుడైతే ఒక సిద్ధంగా ఉంటామో దేవుని చేర్చుకోవడానికి, అప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి దేవుడు అతని కృపను మనకు అనుగ్రహిస్తాడు. కనుక మన హృదయాల్ని అనగా ఆయన వలలు శుభ్రం చేసుకుంటున్నారంటే దాని ద్వారా దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు, మన యొక్క హృదయాలని మనం శుభ్రం చేసుకోవాలి. అంటే మనం దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి కాకుండా మన ప్రతిరోజు జీవిత క్రమంలో, మన ప్రతిరోజు దినచర్యలో మనం ఏం చేయాలి, మన హృదయాల్ని సరిచేసుకుంటూ ఉండాలి. వారు జాలరులు ఎలా ఉంటారంటే వారి పని అయినప్పుడు వెళ్ళిపోయినప్పుడు అనగా వారి చేపలు పెట్టి వెళ్ళిపోయినప్పుడు వారి వలలను ఏం చేసుకుంటారు, ఒకవేళ ఎక్కడైనా పిగిలిపోతే ఏం చేస్తారండి, వారు సరి చేసుకుంటారు, కుట్టుకుంటూ ఉంటారు, వారిని ప్రతిరోజు శుభ్రం చేసుకుంటూ ఉంటారు. కనుక దాని ద్వారా వారి తర్వాత రోజు వెళ్ళే ప్రయాసకి అది ఎటువంటి ఆటంకం అనేది జరగదు. కనుక అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా అయితే సీమోనును ఎలా అయితే వాడుకున్నాడో అనగా ఆయన ఒక మాట
వ్యక్తిగా, ఆయన స్వరానికి లోబడే వ్యక్తిగా ఎలాయితే సీమోనుని మార్చుకున్నాడో మన జీవితాన్ని కూడా దేవుడు అటువంటిగా మార్చుకోవాలంటే మన ధోనిలో ఎవరు ఉండాలి, మన హృదయంలో ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో ఉంటేనే మన జీవితంలో ఎటువంటి కార్యములైనా మనం జయించగలం. కనుక మన జీవితానికి మార్గదర్శి ఎవరు? యేసయ్య మాత్రమే. మనం నిర్ణయించుకునే ప్రతి ఒక్క నిర్ణయంలో ఎవరు ఉండాలి? యేసయ్య మాత్రమే ఉండాలి. ఒకవేళ దేవుడు చెప్పిన నిర్ణయానికి లోబడకుండా, దేవుని చెప్పిన మాటకు లోబడకుండా సీమోను ఆ రోజు తన గృహానికి తాను వెళ్ళిపోయి ఉంటే అతను దేవుని యొక్క దేవుని వెంబడించేవాడా? దేవుని యొక్క మాటకు లోబడేవాడా? లేకపోతే తన పాపాలని తను ఒప్పుకోగలిగేవాడా? లేడు కదా. తన స్వరాన్ని వినగలిగాడు. తన మాటకి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు పిలిచిన పిలుపుకి ఆయన తగిన ప్రతిఫలాన్ని అక్కడ చూపించాడు గనుక తన జీవితంలో ఒక మార్పుని దేవుడు దయచేశాడు. అనగా ఆయన చేసిన ఒక అద్భుత కార్యం ద్వారా ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆయన ఎదుట మోకాళ్ళుని ఏం చేస్తున్నాడు? తన పాపాలని ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తాం. అనగా అతడు చేసిన అద్భుత కార్యాన్ని ఆయన చూసి ఆయన ఎదుట, అనగా దేవుని ఎదుట మోకాళ్ళుని సాగిలపడి ఏం చేస్తున్నాడు? నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని ఒప్పుకుంటున్నట్లుగా మనం చూడవచ్చు. ఆ పాపాత్ముడే, అనగా అటువంటి పాప జీవితం కలిగి ఉన్నటువంటి సీమోనే ఇప్పుడు ఎవరిని వెంబడిస్తున్నాడంట? యేసయ్యను వెంబడిస్తున్నాడు. ఈ వెంబడించడానికి గల కారణం అతని జీవితం లేదండి. ఏది? యేసయ్యను వెంబడించడానికి గల కారణం కేవలం దేవునికి స్వరానికి లోబడడం ద్వారా మాత్రమే. ఒకవేళ సీమోను దేవుని మాటకు లోబడకపోతే అతని జీవితానికి విలువ అనేది ఉండేది కాదు. అతని జీవితంలో విలువ అనేది దయచేశాడు. అతని పరిశుద్ధమైన జీవితంగా దేవుడు అతని యొక్క జీవితాన్ని మార్చినట్లుగా మనం చూస్తాం. కనుక మన జీవితం కూడా అటువంటి పరిశుద్ధంగా మారాలంటే, మన జీవితంలో కూడా నూతనమైన కార్యాలు మన జీవితంలో జరిగించాలంటే మనం చేసే ప్రతి ఒక్క పని కూడా దేవుని మాట ప్రకారం మనం జీవించాలి. దేవుని యొక్క క్రమంలో మనం ఎప్పుడైతే నడుచుకుంటామో ఆ క్రమమే మనల్ని ఎక్కడికి చేరుస్తుందంట? ఆ నిత్య రాజ్యానికి చేరుస్తుంది. దాని ద్వారా మనం అనేకమైన కృపను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. కనుక ఆయన ఆజ్ఞతోనే మనం నడవాలి. ఆయన యొక్క ఆజ్ఞ లేకుండా, ఆయన యొక్క మాట చెప్పబడకుండా మనం ఏ పని కూడా చేయకూడదు. కేవలం మనం చేసే ప్రతి ఒక్క పని, మనం నడుచుకునే ప్రతి ఒక్క విధానము కేవలం దేవుని నిమిత్తమై ఉండాలి. దేవుని యొక్క మాటకు లోబడి మాత్రమే మనం ఏ కార్యం జరిగించినా ఆ కార్యంలో మనం ఏం చూస్తాం? సఫలతను అనేది చూస్తాం. ఆ కార్యం ద్వారా దేవుని నామం ఏమవుతుందంట? మహిమపరచబడుతుంది, స్థిరపరచబడుతుంది. గనుక మనము తర్వాత దేవునికి మనం ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనలో మనం ఏం పొందుకుంటాం? ప్రతిఫలం అనేది పొందుకుంటాం. కనుక మనం చేసిన ప్రతి ఒక్క ప్రార్థనలో, మనం చేసిన ప్రతి ఒక్క భక్తికి, మనం ప్రవర్తించే ప్రతి ఒక్క విధానానికి ఒక ముద్ర వేయాలంటే, మన జీవితం స్థిరపడాలంటే మనం దేవునికి లోబడి ఉండాలి. దేవుని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేసే వాక్యం ఏంటంటే, మనము ఆయనను మనం చేర్చుకోవాలి. కనుక ఆయనని మనం చేర్చుకోవాలంటే ఇప్పుడు మనలో ఏముండకూడదు? పాపం అనేది ఉండకూడదు. మనలో లోపములు అనేవి, మనలో చెడు క్రియలు అనేవి మన జీవితంలో ఉండకపోతేనే ఆయన మన హృదయంలో, మన ధోనిలో ఆయన ప్రవేశిస్తాడు. కనుక అటువంటి జీవితము మనందరికీ జీవించాలని, అనగా ఆయన మాట ప్రకారం జీవించే బిడ్డలుగా మనలందరినీ తయారు చేయాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. కనుక ఆయన ఆశకు తగిన జీవితం మనం జీవించగలిగితే, దేవుడు ఎలైతే సీమోనుని ఎలైతే వాడుకున్నాడో, దేవుడు సీమోనికి ఎలైతే అతని ఆశీర్వాదాన్ని చూపించాడో, మన జీవితంలో కూడా అటువంటి మనుషులను పట్టు జాలరుగా దేవుడు మనల్ని చేయలాగున ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరికీ తెలియజేస్తున్నాడు. కనుక దేవుడు చెప్పే ప్రతి ఒక్క మాట, దేవుడు మనకి చూపించే ప్రతి ఒక్క వాక్యము ద్వారా మన జీవితాలు మార్చబడడానికి దేవుడు మనకి ఏం చేస్తూ ఉంటాడు? మనకందరికీ వాక్యాన్ని తెలియజేస్తుంటాడు. కనుక ఆయన బోధించే ప్రతి ఒక్క బోధనకు మనము లోబడి ఆయన మాట ప్రకారం మనం జీవిస్తే మన జీవితంలో ఇంకా అద్భుతమైన కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడు. కనుక అట్టి కృప పరిశుద్ధుడైన దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించి దీవించి నడిపించును గాక. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. ప్రభు నాతో ఏం మాట్లాడారు? నేను చేసుకోవాల్సిన తీర్మానం ఏమిటి? ఇది మొదలుకొని నేను ఎలా బ్రతకాలి అనే ఒక మంచి తీర్మానం మన జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. యేసయ్య లేకుండా మనం పడిన ప్రయాస వృధా అయిపోవచ్చేమో, కానీ యేసయ్య చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తే దేవుడు తప్పకుండా మన ప్రయాసకు ప్రతిఫలం ఇచ్చి ఆయనకు విధేయత చూపించుట ద్వారా విస్తారమైన దీవెనలు మనకు దయచేసే దేవుడు. పరిస్థితులు ఏవైనా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలపరిచి ఆయనకు విధేయులైన వారి పక్షంగా దేవుడు తన కార్యమును సఫలము చేయుటకు సమర్థుడు, శక్తిమంతుడు. మునుపెన్నడు చూడని ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు.
దేవుడు మన పట్ల చేసిన మేలులను ఉపకారాలను అనుభవిస్తూ ఉన్నప్పుడు మన పాపమును మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, పశ్చాత్తాపడాలి. అలా విడిచిపెట్టిన రోజున దేవుడు మనలను ఆయనకు సాక్షిగా, సాధనంగా అనేక మందిని ప్రభువు కొరకు సంపాదించేవారుగా మనల్ని తయారు చేస్తారు. మనం ఏ పని చేసినా ఆ పనిలో మనం నమ్మకంగా జీవిస్తూ ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి పరిస్థితిని విడిచిపెట్టి దేవుని మహిమ కొరకు బ్రతకాలనే తపన దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఎవరికి చిన్న మాట చెప్పినా మన సాక్ష్యం విని వారి జీవితాల్లో గొప్ప మార్పు కలుగుతుంది. కారణం మనలో వచ్చిన మార్పు అవతల వ్యక్తిలో దేవుడు తప్పకుండా తీసుకుని వస్తారు. అవును, విస్తారమైన దీవెనలు మనకు అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడైన, వెలలు పిగిలిపోయేంతగా దేవుడు చేసిన కార్యం మన జీవితాల్లో కూడా పట్టజాలంత విస్తారమైన దీవెనలు కృమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మనందరికీ అనుగ్రహించడానికి ఆయన ఆనాడు ఉన్న దేవుడు, ఈనాడు ఇక ముందు కూడా మనందరి జీవితాల్లో ఆయన సాలిన దేవుడు కనుక నిరాశ బ్రతుకుల్లో దేవుడు అద్భుతాలు సృష్టించగలరు. అయితే మన పాపాన్ని ఒప్పుకుందాం, విడిచిపెడదాం, దేవునికి లోబడదాం, దేవుని కొరకు ఉపయోగపడదాం. మన జీవిత నావలో ఆయన ఉంటే, ఆయన వాక్యం ఉంటే తప్పకుండా మనము సక్సెస్ అవుతాం. ఒక నూతనమైన కార్యం ప్రభు చేస్తారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి గారు, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు అయ్యా ఓ దైవచండి మీ అభిషేకంతో నింపి వాడుకున్న విధానం కొరకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. విత్తబడిన ప్రతి మాట ప్రజల జీవితాలకు ప్రయోజనకరంగా మార్చబడినట్లుగా, ఫలభరితంగా మార్చబడినట్లుగా, దీవెనకరంగా మార్చబడినట్లుగా మీరు కృప చూపించి సహాయం చేయండి నాయన. మీ మాట వినక మేమెంతో ప్రయాసపడుతున్నప్పటికీ ఆ ప్రయాసకు ప్రతిఫలం కేవలం మీరు చెప్పిన మాటకు లోబడటం ద్వారా మాత్రమే మేము పొందగలమని ఎంతో వివరంగా మాతో మాట్లాడిన విధానం కొరకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి వారిని దర్శించండి. మీకు లోబడక ఎంతోమంది శ్రమ పడుతున్నారు, మీకు విధేయత చూపించక ఎంతోమంది నష్టాలు పాలవుతున్నారు, సమస్యలు పాలవుతున్నారు. ప్రభువా, మీకు లోబడినప్పుడు మమ్మను ఆశీర్వదించే దేవుడు, విస్తారముగా దీవించే దేవుడు. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, చేతి పనైనా, సేవ అయినా, మా ప్రయత్నాలు ఏవైనా వాటిలో మేము విస్తారమైనటువంటి దీవెనలు చూడాలి అంటే, విస్తారమైన ఆత్మలను చూడాలంటే, విస్తారమైన సంపదను చూడాలంటే, విస్తారమైనటువంటి మీ ఆశీర్వాద ఫలాలు మేము అనుభవించాలంటే మీకు లోబడటం ద్వారా, మీరు చెప్పింది చేయటం ద్వారా తప్పకుండా మేము అట్టి ఆశీర్వాదాన్ని పొందగలమనేటువంటి గ్రహింపు ప్రతి వారికి దయచేసి మీరు అక్కడికి మీ రాజ్యానికి సిద్ధపరచండి. మీరు మమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత మేము మనసును గర్వించి చెడిపోయే వరంగా కాకుండా మీకు లోబడి పరిశుద్ధంగా, యథార్థంగా, నమ్మకంగా జీవిస్తూ అయ్యా మీ మహిమ కొరకు మీ సాక్షులంగా అనేక ఆత్మల రక్షణార్థమై మేము ప్రయోజనకరంగా బ్రతుకున్నట్లు కృప చూపించండి. మీరే సహాయం చేయండి దేవా. ఏ ఒక్కరిని దాటిపోవద్దు. వచ్చిన నీ ప్రజల్లో ఎవరైతే నిత్యం ప్రయాసపడుతున్నప్పటికీ ప్రతిఫలం లేనట్టుగా ఎవరి జీవితాలు అయితే నిరాశతో ఉన్నాయో అలాంటి వారిని ఇప్పుడే దర్శించండి. నా యేసయ్య మాట విని నేను దీవించబడగలననే సత్యం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లుగా, వారి జీవితంలో ఉన్న ప్రతి విధమైన దారిద్ర్యం తొలగిపోవునట్లుగా, వారి జీవితంలో ఉన్న ప్రతి పాపం పటాపంచలవునట్లుగా, వారిలో ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి నిర్లక్ష్యం తొలగిపోవునట్లుగా ప్రభువా, వారు అనేకులకు ఆశీర్వాదకరంగా, మార్గదర్శకులుగా, దీవెనకరంగా మార్చబడినట్లు మీరు కృప చూపించండి. ప్రతి శాపము కొట్టివేయబడుగాక, ప్రతి విధమైన శాపం కొట్టివేయబడుగాక, ప్రతి దారిద్ర్యం తొలగిపోవునుగాక. యేసయ్య ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మీ మాట విని విశ్వసించి ఆ ప్రకారం చేసి మీ ఆశీర్వాద ఫలాలు అనుభవించాలి నాయన. అట్టి కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మేలుతో నింపి మీ నామమునకు మాత్రమే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరు పొందుకొనమని అయ్యా, వారమంతట్లో మీ కాపుదల, భద్రత, క్షేమం దయచేసి మేలుతో నింపి మీరే సహాయం చేయమని మా ప్రభువును ప్రియ రక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమైన తండ్రి గారు, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ ఉన్న వారితో, లోకన పరిశుద్ధులందరితో సదాయన కృపతోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.